చెప్తున్నారు. ఈ మూఢనమ్మకం ఉన్న వాళ్ళకు మంచి మెసేజ్, కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా మంచి మెసేజ్. కాబట్టి దయచేసి కన్యాదానం అనేటువంటిది ఒక అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలితం వస్తుందో అలాంటి ఫలితం ఒక కన్యాదానం చేస్తే వస్తుంది. అసలు అశ్వమేధ యాగం అంటే ఏంటో కూడా తెలియదు కదా మనకు. తెలిస్తే అర్థమవుతుంది. అశ్వమేధ యాగం చేసినటువంటి దశరథ మహారాజు గారు ఎక్కడున్నారు, పాండురాజు గారు ఎక్కడున్నారు? అశ్వమేధ యాగం చేసిన మహాత్ములంతా స్వర్గంలో ఉంటారు, లేదా ఇంద్రలోకంలో ఉంటారు, దేవలోకానికి వెళ్తారు. మరి అశ్వమేధ యాగం చేయాలంటే ఇక్కడ లేదు కదా మనకు. కలియుగంలో నిషేధించబడ్డది అశ్వమేధ యాగం. మరి ఆ ఫలితం రావాలంటే మనం చెప్పుకున్నాం ఏమిటి? అశ్వమేధ యాగం చేసిన ఫలితం మన ఖాతాలో పడాలంటే ఏం చేయాలి? కాదు, అనాథ శివానికి దాన సంస్కారాలు చేయించాలి. ఒక్క అనాథ శివానికి ధన సంస్కారాలు చేయిస్తే సహస్రం అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పి ఉన్నారు. అది చేసిన వారు ఉన్నారు, అది పొందిన వారు ఉన్నారు. దయచేసి మూఢనమ్మకాలని మీరు మీ యొక్క పుణ్యమైన సంకీర్తనమైన సద్గతిని, స్వర్గానికి వెళ్ళేటువంటి దాన్ని, దేవలోకానికి వెళ్ళేటువంటి దాన్ని మూసుకోకండి దయచేసి. కన్యాదానం కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా కొడుకులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా కన్యాదానం చేసే అవకాశం వస్తే దయచేసి మరీ చెప్తున్నాను, వదులుకోకండి. మీ జన్మ ధన్యం. కన్యాదానం చేయాలంటే వారికి వస్త్రాలు పెట్టండి. కొందరు పెట్టారు, వారితో వీళ్ళు పెట్టించుకుంటారు. మూర్ఖత్వం అది కాదు. మీరు పెట్టాలి. కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెట్టి మీ దగ్గర కలిగితే ఆ తల్లిదండ్రులకు ఇటువైపు ఎట్లా లేరు తల్లిదండ్రులు. కాబట్టి వీరికి ఎవరు పెద్దరికి ఉంటారు, ఇటు అబ్బాయికి అమ్మాయికి, అటు పిల్లవాడి యొక్క తల్లిదండ్రులకు మీకు ఉన్నంతలో తీసుకెళ్ళండి. వస్త్రాలు తీసుకెళ్ళి చక్కగా పెట్టి ఆ కన్యాదానం చేయండి. మీ జీవితంలో ఎన్ని పుణ్యములు చేసిన ఫలితం వేస్తారో మీ ఖాతాలో. స్వర్గానికి వెళ్ళగలుగుతారు మీరు. ఎక్కడ చూస్తారో చచ్చిన తర్వాత ఎన్ని పుణ్యాలు చేసినా కన్యాదానం చేసిన పుణ్యం ఉందా వీళ్ళ ఖాతాలో చూస్తారట. కలియుగంలో ఇది ప్రధానం. అయ్యా వీరి అందు లేదు, పరమ మూర్ఖులు వీళ్ళు వచ్చిన అవకాశాన్ని ఆచారాలని, సాంప్రదాయాలని, ఇంకేమంటుందని వంతన లేదని ఒక అనవసరమైన షాకులు చెప్పి వచ్చిన కన్యాదానం చేయలేదయ్యా ఈ అడ్డదిడ్డంగా పుట్టిన జీవి అంటే అంటాడట. అప్పుడు అక్కడ ఆయన వీళ్ళని తీసుకెళ్ళి ఆ పాములు, మొసళ్ళు, ఆ రక్తము చీమురు కరుగుతుంది, చలచల మసులుతుంది, అందులో వేసి కాల్చుకో అంటాడట. ఎన్ని రోజులు? లెక్క పెట్టలేనన్ని రోజులు కాల్చుకున్నాడట. అహంకారం పోయేదాకా కన్యాదానం చేసడానికి ఇంత అహంకారమా నీకు అని అక్కడ పడతాడట. శిక్ష బాగా గుర్తు పెట్టుకోండి దయచేసి. ఇంకో అహంకారం రావచ్చేమో, అది ఎవరు చూశాలే, మీరు చెప్తే మేము వింటామా, మేము చేస్తామా? మా తాతలు చేయలేదు, మా ముత్తాతలు చేయలేదు, మేము ఎలా చేస్తాం? ఇప్పుడు అన్నవాడి జీవితాలు అలానే ఉంటాయి. మరో జన్మ కుష్టు వ్యాధితో పుడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. కన్యాదానము అవకాశం వస్తే చేయకుండా ఉన్న వారికి మరో జన్మ కుష్టు వ్యాధితో ఉన్న జన్మ వస్తుంది. బహు జాగ్రత్త దయచేసి. కన్యాదానం అపురూపమండి, అమోఘమండి, అద్వితీయం. అది రావడం వెంటనే ఎంతో పుణ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది రాలేదంటే నేను పాపాత్మని అర్థం. నాకు అది రాలే అవకాశం, నేను పరమ పాపిని అర్థం. ఆ పాపి కాకుండా ఉండాలంటే కొడుకులు ఉన్న వాళ్ళైనా, కొడుకులు లేని వాళ్ళైనా, రోడ్డు పంటి వేయటప్పుడు ఎవరైనా అరే కన్యాదానం దొరకలేదా, కన్యాదానం చేయడానికి ఎవరు ముందుకు వస్తుందంటే ఎన్ని పనులున్నా, ₹1 పని మీద ఓటున్నా దాన్ని వదులుకొని వెళ్ళి గబగబా కన్యాదానం చేసి నీ దగ్గర ఉంటే 4 డబ్బులు దక్షిణ రూపంగా ఇవ్వు, లేకపోతే నమస్కారం చేసిరా, నిన్ను ఎవ్వరు ఉంటారు. కానీ కన్యాదానం చెయ్యి. కన్యాదాత ఎప్పుడు చేతి పైన ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పుచ్చుకునేవాడి చేతి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చేతి పైన ఉంటుంది. ఇక్కడ గౌరవించబడుతున్నావు, అక్కడ గౌరవించబడతావు. దయచేసి ఇలాంటి ఆలోచనలు తీసేయండి. కన్యాదానం వంతెన ఉన్నా, వరుస ఉన్నా లేకపోయినా, ఏ వరుస అయినా కన్యాదానం చేయండి. అది ఎవరు చేయాలి? కన్యాదానం వివాహమైన వారు మాత్రమే చేయాలి. దంపతి సమేతంగా, వివాహం కాకుండా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి.
ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే, కలవలేకపోతే, అలాంటి భార్యాభర్తలు ఎక్కడైనా కలిసి కన్యాదానం చేయండి. మీ జీవితంలో చిక్కులు వస్తే ఒట్టు. ఆ జంట ఎప్పుడు అన్యోన్యంగా ఉంటుంది. కన్యాదానం చేస్తే అంత ఫలితం. 2, ఎప్పుడు గొడవలు పడుతూ చీటికి మాటికి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఇంట్లో ఎప్పుడు అల్లరి మొక్కల్లో ఉన్న భార్యాభర్తలు కూడా ఒక 5 కన్యాదానాలు చేయండి. మీ జీవితంలో మళ్ళీ మీకు వస్తే ఒట్టు, ఇక రావు, మీ కష్టాలే రావు. ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి కన్యాదానం. అలాంటి కన్యాదానం వదులుకోకండి. భార్యాభర్తలు, కొడుకులు ఉన్న వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు కూడా చేయండి. ఎవ్వరు లేకపోయినా జంటగా ఉంటే చాలు చేయవచ్చు. అది ఏ వరుస అయినా పర్లేదు. మేనమామనే కావాలి, బాబాయిలే కావాలి, ఆ బాబాయిలు తండ్రి తరపునే ఉండాలి, తల్లి తరపున వాళ్ళు అవసరం లేదంటే తండ్రి తరపున ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అన్నప్పుడు తల్లి తరపున వాళ్ళు పోవచ్చు, తప్పేం లేదు, చేయవచ్చు, దోషమేమీ లేదు. వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, రోడ్డు పట్టి పోతున్న నాకే వచ్చిన అవకాశం, చేసుకోవచ్చు, తప్పులేదు. ఆ వివాహానికి వెళ్ళాను, నాకే వచ్చిన అవకాశం, ఏ బంధుత్వం లేదు నాకు, చేసుకోవచ్చు, దోషమేం లేదు. చేయండి, సద్గతిని పొందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.